ఏపీలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ దేశవ్యాప్తంగా అత్యంత కీలక స్థానం కలిగి ఉందని ఈఆర్టీడబ్ల్యూ ప్రొఫెసర్ రేఖా రాణి తెలిపారు. నీట్ జేఈఏ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు జరుగుతున్నాయని, దీని కారణంగా ఒకే సిలబస్ ఉండాలన్న ఉద్దేశంతో ఎన్సీఆర్టీ ఫాలో అవుతున్నామని చెప్పారు. ఇక మరింత సమాచారం ప్రొఫెసర్ రేఖా రాణితో మా కరెస్పాండెంట్ హర్షిత ఫేస్ టు ఫేస్. ఈసారి అయితే కీలక మార్పులను తీసుకొచ్చిన విషయం అందరికీ తెలుసు. అసలు ఎలాంటి మార్పులను తీసుకొచ్చింది అంటే పోయిన విద్యా సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎలాంటి తేడాలు ఉన్నాయి ఏంటనేది పూర్తి వివరాలను అయితే ఇవ్వడానికి మనకి ఈఆర్టీడబ్ల్యూ ప్రొఫెసర్ ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. రేఖారాణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. ఎలా ఉంది ఏంటి అంటే ఎందుకు ఏ కారణం వల్ల ఈ చేంజెస్ అనేవి వచ్చాయి ఏంటి, పిల్లల మీద ఎలా చూపించబోతుంది అనేది పూర్తిగా వివరాలను ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, చెప్పండి. అంటే ఎన్నడూ లేనిగా అయితే ఈసారి అయితే కొన్ని కీలక మార్పులు అయితే ఇంటర్మీడియట్ బోర్డు తీసుకుంది. ఎందువల్ల తీసుకుని అంటారు? ఎన్ఈపీ 2020లో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను కూడా జాతీయ స్థాయి పరీక్షలకు సిద్ధం చేయడం కోసం గాను సైన్స్ సబ్జెక్టులలో కంప్లీట్గా ఎన్సీఆర్టీ సిలబస్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా జాతీయ స్థాయి పరీక్షలకు సిద్ధం కావటం కోసం ఈ సంవత్సరం నుంచి మనము ఇంటర్మీడియట్లో రిఫార్మ్స్ అంటే సంస్కరణలు అనేవి చేపట్టడం జరిగింది. అంటే దేనివల్ల మేము ఎందుకు చేయాల్సి వచ్చింది మ్యామ్ ఈ సంస్కరణలు? అవి ఎందుకు చేయటం అంటే అమ్మ, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విద్యా విధానం ఉంది. కానీ మనకు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉండేటటువంటి పోటీ పరీక్షలన్నీ కూడా జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. నీట్ కావచ్చు, లేకపోతే జేఈఈ మెయిన్స్, ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి జాతీయ స్థాయిలో ఒకే సిలబస్ ఉండాలి, ఒకే పేపర్ జరుగుతుంది కాబట్టి ఒకే సిలబస్ ఉండాలనే ఉద్దేశంతో మనము ఎన్సీఆర్టీ సిలబస్ని కూడా ఫాలో అవటం జరుగుతుంది. దానికోసమని ఈ మార్పులను చేయటం జరిగింది. మేడం, అంటే ప్రకటన ఇచ్చిన ప్రకారం అయితే ఫస్ట్ ఇయర్లో అయితే 1 మార్క్ క్వశ్చన్స్ అనేది కూడా యాడ్ చేశారన్నారు. ఎందుకు మ్యామ్ అవి? ఎందుకు అంటే మనము రాసేటటువంటి కాంపిటేటివ్ టెస్టులన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ 1 మార్కర్స్. అంటే పిల్లలు చదివినటువంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ని వాళ్ళు సాల్వ్ చేయాల్సి వస్తుంది. దానికోసమని మనకి ఇప్పుడు కాంపిటేటివ్ కోసమే ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మ్యామ్, అంటే ఇది అంటే కొంచెం కొత్తగా అయినా సరే మాడ్యులేషన్స్లో కరెక్షన్స్ వాల్యుయేషన్స్ చేసేటప్పుడు గురువులకు శిక్షణ ఏమన్నా ఇప్పించారా మ్యామ్ టీచర్స్కి? ఈ సంవత్సరమే మనం కొత్తగా మార్చాము. వాల్యుయేషన్ ప్యాటర్న్ అయితే ఏమీ మార్చలేదు, జస్ట్ ఆబ్జెక్టివ్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాము. దీనికి సంబంధించినటువంటి ఓరియంటేషన్ కూడా మేము త్వరలో ఎగ్జామ్స్ జరిగేటప్పుడు క్యాంపు అంటే వాల్యుయేషన్ క్యాంప్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇస్తాము. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రిఫార్మ్స్ మీద కూడా మేము హెడ్ ఆఫీస్ నుంచి ఆఫీసర్స్ అందరం కూడా ఆయా జిల్లాలకు వెళ్ళి అక్కడ ఉన్నవాటి వాటిని కూడా మేము మోటివేట్ చేయడం జరుగుతుంది. మేము చేసినటువంటి ఇంటర్మీడియట్ విద్యా మండలి చేసినటువంటి సంస్కరణలన్నీ కూడా వాళ్ళకి కూలంకుషంగా వాళ్ళతో చర్చించి వాళ్ళకు వాటి మీద అవగాహన కల్పించేలాగా మేము చేస్తాం. అంటే ఇప్పుడు ఉన్న 3 గంటల సమయ వ్యవధిలో 32 పేజీలు అనేది ఎంతవరకు కంప్లీట్ చేయగలరు అనేది ఏమన్నా ప్రాక్టీస్ కానీ అట్లా ఏమైనా చేశారు మేడం? చేసాము. మేము ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కాలేజెస్ నుంచి పిల్లల్ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి పిలిపించుకొని అందులో కూడా 3 కేటగిరీలాగా, ఎలా అంటే లో పెర్ఫార్మెన్స్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్, హై పెర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ అని 3 రకాలుగా కేటగిరీలని విద్యార్థులందరినీ కూడా మీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి పిలిపించుకొని వాళ్ళకి మనము ఈ బుక్లెట్స్ అన్నీ ఇచ్చేసి క్వశ్చన్ పేపర్స్ కూడా ఇచ్చి వాళ్ళతోని 3 అవర్స్ కంప్లీట్గా వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్తో పిలిపించుకొని ఇక్కడ మనము కంప్లీట్గా ఎగ్జామ్స్ రాయించి ఆ ప్రకారమే మేము ఇది 24 పేజెస్ని 32 పేజెస్ బుక్లెట్గా మార్చడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ అప్కమింగ్ 2026 అయితే ఓకే, మరి రానున్న రోజుల్లో విద్యా ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది, ఏమన్నా మళ్ళీ ఏమైనా చేంజెస్ వస్తాయి అంటారా మ్యామ్? మనం ఇప్పుడు మార్చుకున్నటువంటి ఈ చేంజెస్ అన్నీ కూడా జాతీయ విద్యా విధానం అనుగుణంగా చేసింది, అలాగే పోటీ పరీక్షలకు కోసము చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఎన్సీఆర్టీ కనుక సిలబస్ని వాళ్ళు సమూలాగ్రంగా మార్చినట్లయితే బేస్డ్ ఆన్ దిస్ మనం కూడా మార్చాల్సిందే. ఎందుకంటే ఎగ్జామ్స్ రాయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అంటే అదే సిలబస్ ఫాలో అవ్వాలి. కాబట్టి మనం కూడా ఫ్యూచర్లో ఇన్ కేస్ బాగా కంటెంట్ని బాగా డ్రాస్టిక్ చేంజెస్ వస్తే దానికి అనుగుణంగా మనం కూడా ఇక్కడ మార్చుకునే అవకాశం ఉంది. మ్యామ్, ఇప్పుడు చెప్తున్నట్టు ఏదైతే చేంజెస్ అంటే ఒకవేళ ఎన్సీఆర్టీ మళ్ళీ చేంజెస్ చేస్తే ఈ ప్యాటర్న్కి అలవాటు పడిపోయిన విద్యార్థులు ఉంటారు కొంతమంది, ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్, ఒకవేళ చేంజెస్ చేస్తే వాళ్ళు ఎలా తట్టుకోగలరని ఏమన్నా ఐడియా ఉందా మ్యామ్? మార్పు అనేది ఎప్పుడో ఒక దగ్గర మొదలవ్వాలి. మార్పు మొదలవ్వకుండా ఉంటే
అది పిల్లల యొక్క వికాసానికి దోహదపడదు. ఎందుకు అంటే చూడమ్మా, మరి ఇప్పుడు మనకు కాలేజెస్లో పిల్లలు ఉన్నారు, జస్ట్ ఒక 4 ఎస్సేలు బట్టి కొట్టేసి ఒక 2 రాసేసేసుకొని మేము పాస్ అయిపోయాము అని ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకెళ్తున్నారు. బట్ చాలామందికి వాటి మీద ఉన్న అవగాహన ఉండటంలా, కాన్సెప్ట్ ఫిజిక్స్లో ఏం చదువుతున్నాము, మ్యాథమెటిక్స్లో ఏం చేస్తున్నాము, వీటి మీద సంపూర్ణ అవగాహన కలగాలి అంటే టెక్స్ట్ బుక్ని కంప్లీట్గా చదవాలి. అది అలవాటు అవుతుంది. మార్పు అనేది ఒక్కరోజు ఒక్క రాత్రికి రాదు, అది నెమ్మదిగా డే బై డేస్గా అలవాటు అవుతుంది. కీలక నిర్ణయాలను అయితే తీసుకున్నాం. ఏదైతే విద్యార్థుల గురించి వాళ్ళు మంచి చేస్తేనే, అంటే ఇప్పుడు ఏదైతే కష్టపడినా సరే రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ కోసమే బాగుండాలని ఈ మార్పులు చేర్పులు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. సో రానున్న రోజుల్లో ఇప్పుడు విద్యార్థులు అంటే ఫిబ్రవరి ఎండింగ్ నుంచే పరీక్షలు మొదలవడంతో పాటు తగిన చర్యలు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, పిల్లలకి ఎలాంటి ఒత్తిడి కలిగించకుండా ఎలా చేస్తే పిల్లలు విద్యావంతులుగా ఏదైతే చదివి వాళ్ళు వెళ్ళి ఏ భయము లేకుండా ఎగ్జామ్స్ రాయగలరని అయితే టీచర్స్ అయితే చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.